చేసిన క్యాండిడేట్ల ఫస్ట్ లిస్ట్లో చాలా మంది సీనియర్లు ముఖ్య నేతల పేర్లు లేవు. దీంతో టీడీపీ సీనియర్లలో టికెట్ల టెన్షన్ మొదలైంది. ఆయా సెగ్మెంట్లలో టీడీపీ బాస్ ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ సీనియర్లను కంగారు పెడుతోంది. ఇటీవల నర్సరావుపేటలో ఎరపతినేని శ్రీనివాస్, గురజాలలో జంగా కృష్ణమూర్తి పేర్లతో సర్వే నిర్వహించింది టీడీపీ. దీంతో గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని చర్చల్లో వ్యక్తి అయ్యారు. పల్నాడు జిల్లా గురజాల టీడీపీలో టికెట్ పంచాయతీ కొనసాగుతోంది. వైసీపీలో గురజాల టికెట్ దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. గత ఎన్నికల్లో ఆయన పక్కన పెట్టిన వైసీపీ నరసరావుపేట నుంచి కాసు మహేష్ రెడ్డిని గురజాలకు ఇంపోర్ట్ చేసింది. బలమైన బీసీ నేతగా పేరున్న గురజాల మాజీ ఎమ్మెల్యే జంగాని బొజ్జగించడానికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. అయితే ఈసారి తనకు గురజాల అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గట్టిగా పట్టుబట్టారు. అయినా పట్టించుకోకపోవడంతో వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీలోకి వచ్చేశారు. ప్రధానంగా ఏమైందంటే ఇది ఒక కుట్రలో భాగం. ఇప్పుడు మొన్నటి దాకా కూడా ఏమైంది, అందరూ ఓట్లు వేశారు, ఏదో కాస్త కోస్తా వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఓట్లు వేసుకున్న పరిస్థితి. కానీ ఈరోజు ఎమ్మెల్యే నిలబడాలంటే ఎంత పెడతామనే పరిస్థితికి వచ్చి ఎంత ఖర్చు చేస్తేనే ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి. ఇప్పుడు ఖర్చు అనేది ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కానివ్వండి, ఆర్థిక పరిపుష్టి కానీ బలహీన వర్గాలకు లేదు. ఇప్పుడు ఈరోజు ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఉండటం మూలానే ఆ సంబంధించిన నిలబడటానికి కానివ్వండి అవకాశం, బీసీలకు ఆ అవకాశం లేదు. ఇప్పటికే గురజాల టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత ఎరపతినేనే పల్నాడు టీడీపీకి పెద్ద దిక్కుగా మారారు. ఈసారి కూడా ఆయన గురజాల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనుకుంటున్న తరుణంలో జంగా ఎంట్రీతో ఈక్వేషన్లు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. బీసీ లెక్కలు వేసుకుంటున్న చంద్రబాబు జంగా కృష్ణమూర్తికి గురజాల టికెట్ కేటాయించాలని ఫిక్స్ అయ్యారంటున్నారు. టీడీపీ సీనియర్ నేత కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎరపతినేనిని నర్సరావుపేట నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధినేత భావిస్తున్నారట. అందుకే ఫస్ట్ లిస్టులో ఎరపతినేని పేరు ప్రకటించలేదని అంటున్నారు. గురజాలలో 1994 నుంచి ఎరపతినేని జంగాలు రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ తరపున జంగా కృష్ణమూర్తి 2 సార్లు గెలిస్తే ఎరపతినేని 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఒకే గూటికి చేరడంతో చంద్రబాబు క్యాస్ట్ ఈక్వేషన్స్తో టికెట్లు కేటాయించే పనిలో పడ్డారంటున్నారు. ఈ నేపథ్యంలో గురజాల ఆశిస్తున్న ఎరపతినేనికి నరసరావుపేట టికెట్ ఇవ్వాలని నిర్ణయించారట. తెలుగుదేశానికి మంచి పట్టున్న స్థానం కావడం, గతంలో కోడెల శివప్రసాదరావు పలుమార్లు ఇక్కడి నుంచి నెగ్గి ఉండడంతో అదే దూకుడు కనబరిచే ఎరపతినేనైతే ఖచ్చితంగా అక్కడ గెలుస్తారన్న నమ్మకంతో ఉన్నారట టీడీపీ అధినేత. ఇప్పటికే నరసరావుపేటలో ఎరపతినేని శ్రీనివాస్, గురజాల్లో జంగా కృష్ణమూర్తి పేర్లతో సర్వే కూడా నిర్వహించింది టీడీపీ. ఆ ఫోన్ సర్వేలో 2 చోట్ల పాజిటివ్ ఫలితాలే వచ్చాయంటున్నారు. మరి ఎరపతినేని డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి.